పైల్ సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. రాజధాని అమరావతి నిర్మాణంలో అసలు అంకం ఇప్పుడే మొదలైంది. నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రొసీజరల్ వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేసి టెండర్స్ అలాట్ చేస్తే పనులు చకచకా ముందుకు వెళ్ళిపోతాయని అందరూ భావించారు. కానీ పనులు చేయడానికి కూడా అక్కడ వసతులు కల్పించాల్సినటువంటి అవసరం ఉందని ప్రభుత్వం ఇప్పుడు గుర్తించింది. కాంట్రాక్టు సంస్థలకి విధి నిర్వహణ బాధ్యతలు అప్పగించిన తర్వాత లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఇచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు అక్కడ క్లియరెన్స్ అంటే మొత్తం డస్ట్ క్లియరెన్స్ మొత్తం క్లీన్ యాక్టివిటీ తీసుకెళ్లేటువంటి క్రమంలో కాంట్రాక్టు సంస్థలు కొన్ని విషయాలు గమనించి అక్కడ ఇప్పుడు నిర్మాణానికి సంబంధించినటువంటి సామాగ్రి తరలించాలన్నా నిర్మాణ సిబ్బంది అక్కడ స్టే చేయాలన్నా కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ప్రత్యేకంగా అమరావతి ప్రాంతంలో పర్యటన జరిపారు. సిఆర్డీఏ భవన నిర్మాణం జరుగుతున్నటువంటి ప్రదేశం దగ్గర నుంచి కాంట్రాక్ట్లు అలాట్మెంట్ కంప్లీట్ అయిపోయినటువంటి ఆల్ ఇండియా ఆఫీసర్స్ టవర్స్ అలానే బంగ్లాలు ముఖ్యంగా ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్స్ బంగ్లాలు జడ్జీల బంగ్లాలు వీటికి సంబంధించినటువంటి పనులు మొదలవుతున్నాయి. ఆ పనికి సంబంధించినటువంటి ప్రదేశాలన్నింటినీ కూడా ఆయన పరిశీలించారు. ఇప్పటికే కార్మికులు స్టే చేసేందుకు కార్మికులు అక్కడ నివాసం ఉండేందుకు కావాల్సినటువంటి తాత్కాలిక టెంటులను నిర్మించేటువంటి బాధ్యత అంటే ఒక రకంగా షెడ్లు నిర్మిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకరోజు 2 రోజులు కాదు, కనీసం సంవత్సరం పాటు పనులు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అలాట్మెంట్ జరిగినటువంటి పనులను బట్టి చూస్తే కొన్ని పూర్తిగా స్క్రాచ్ నుంచి నిర్మించేటువంటి భవనాలకు సంబంధించి 2 నుంచి 3 ఏళ్ళు పట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఉండడానికి అనువైనటువంటి పక్కా స్ట్రక్చర్స్ ఎలాంటి ఎండ వాన వచ్చినా కానీ ఇబ్బంది పడకుండా ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. ఒక 15 రోజుల్లోనే ఈ ప్రాంతంలో వసతులన్నింటినీ కూడా కల్పిస్తామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చెప్తున్నారు. అలానే మెటీరియల్స్కి సంబంధించి ఇప్పుడు ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ నడుస్తుంది. అమరావతి ప్రాంతంలో నిర్మాణాలు పూర్తి చేయాలంటే 2 కోట్ల టన్నుల ఇసుక అవసరం అని చెప్పి ప్రాథమికంగా సిఆర్డీఏ అంచనా వేసింది. అది చాలా ఆసక్తికరంగా ఉన్నటువంటి అంశం. ఒకసారి పరిశీలిద్దాం. 2 కోట్ల టన్నులకి సంబంధించి ఇప్పుడు చాలా చోట్ల పనులు జరుగుతున్నాయి. ఈ పనులకు సంబంధించినటువంటి ప్రక్రియని ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో రాష్ట్ర మున్సిపల్ శాఖ సమగ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే ఇక్కడ చాలా నిర్మాణాలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో చాలా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ముందుకెళ్తుంది అధికార యంత్రాంగం. అయితే ఇక్కడ వేసినటువంటి ప్రాథమిక అంచనా ప్రకారం చూస్తే కనుక ఈ ప్రదేశంలో నిర్మాణాలు ముందుకు వెళ్ళాలంటే మొత్తం 2 కోట్ల టన్నుల ఇసుక కావాలని చెప్పని తేల్చారు. అంటే 2 కోట్ల టన్నులు అంటే మనం అంచనా వేయడానికి కూడా చాలా కష్టమైనటువంటి అంశంగా కనిపిస్తుంది. 2 లక్షల టన్నులు కాదు, 2 కోట్ల టన్నుల ఇసుక అవసరం. అమరావతి ఈ ఫేజ్ 1 పనులు పూర్తి కావాలంటే కావాల్సినటువంటి ఇసుక 2 కోట్ల టన్నులు అని చెప్పని సిఆర్డీఏ ప్రాథమికంగా అంచనా వేసింది. సిఆర్డీఏ అధికారులు దీనికి సంబంధించినటువంటి అవైలబిలిటీ పైన కూడా అధ్యయనం చేశారు. దీనికి సమీపంలో అమరావతి ప్రాంతానికి నిర్మాణం జరుగుతున్నటువంటి ప్రాంతానికి సమీపంలో ఉన్నటువంటి NW4 రీచ్ ఇసుక రీచ్కి సంబంధించినటువంటి ప్రదేశంలో 7.5 లక్షల టన్నులు ఇసుక అందుబాటులో ఉన్నట్టుగా ఒక అంచనా వేశారు. అంటే ప్రస్తుతానికి నిర్మాణ పనులు ఇక్కడ ఇబ్బంది కాకపోవచ్చు, కానీ తర్వాత దశలో మిగతా అంశాలన్నింటినీ కూడా సేకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి 7.5 లక్షల టన్నుల ఇసుకకి సంబంధించి మాత్రం ఇప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో పాటు ఇప్పుడు అమరావతి ప్రాంతానికి అతి సమీపంగా ఉండేటువంటి ప్రదేశాలపైన కూడా అధ్యయనం చేయడానికి ముందుకొచ్చింది సిఆర్డీఏ. ముఖ్యంగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్రదేశాలు పల్నాడు జిల్లా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కృష్ణా తీరం వెంబడే వెతకాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలానే ఇటువైపు గుంటూరు జిల్లా పరిధిలో కానీ బాపట్ల జిల్లా పరిధిలో కానీ ఈ ప్రదేశాలపైన ప్రత్యేకంగా అన్వేషణ ప్రారంభించాలనేటువంటి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులకి సూచించినట్టుగా సమాచారం. ఇసుక కొరత ఉంటే కనుక నిర్మాణ ప్రక్రియ ముందుకు వెళ్ళడం చాలా కష్టమవుతుంది, క్లిష్టతరం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. 2 లక్షల టన్నులు 3 లక్షల టన్నులు అంటే ఎలా అయినా అరేంజ్ చేయొచ్చు, ఎక్కడి నుంచి అయినా కానీ తరలించడానికి అవకాశం. కానీ ఏకంగా 2 కోట్ల టన్నుల ఇసుకని ఇక్కడ జమ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్నది కేవలం 7.5 లక్షల టన్నులు మాత్రమే. ఈ 7.5 లక్షల టన్నులకి సంబంధించి కూడా ఆల్రెడీ ఎప్పుడెప్పుడు ఏ సమయంలో దీన్ని తీసుకోవాలనేటువంటి విషయంలో కూడా ఒక క్లియర్ కట్ యాక్షన్ ప్లాన్ ఆల్రెడీ ప్రభుత్వం నుంచి సిఆర్డీఏకి అందినట్టుగా తెలుస్తుంది. కాబట్టి 7.5 లక్షల టన్నులు ఇదైతే కనుక మరొక ప్రాంతంలో అంటే కృష్ణానదికి ఇటుపై విజయవాడ కృష్ణా జిల్లాలో గుంటూరు జిల్లా ఇటు పల్నాడు జిల్లా ఈ మూడిట్లోనేమో అన్వేషణ మొదలుపెట్టారు. ఇంకా బలమైనటువంటి రీచ్లు ఎక్కడున్నాయి అనేది కృష్ణా జిల్లా పరిధిలో ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాల్లో చూస్తే కనుక కృష్ణా జిల్లా అంటే ఉమ్మడి కృష్ణా జిల్లా అనుకోవచ్చు మనం. ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో
ఉన్నటువంటి ప్రాంతాల్లో చూస్తే కనుక మరొక 50 లక్షల టన్నుల వరకు ఇసుకని సేకరించడానికి అవకాశం ఉంది. అంటే మొత్తం మీద చూస్తే 57 లక్షల టన్నుల ఇసుక ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అమరావతి నగర నిర్మాణానికి సంబంధించి. సో మొత్తంగా 2 కోట్ల టన్నులు కావాలంటే ఇంకా 1 కోటిన్నర టన్నుల ఇసుక పైన ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో ఎక్కడ అవైలబిలిటీ ఉంది, నిర్మాణ ప్రక్రియ ముందుకు జరిగే కొద్దీ ఎక్కడెక్కడి నుంచి ఇసుక రవాణా జరగాలి, ముఖ్యంగా ఇసుక రవాణా విషయంలో హెవీ వెహికల్స్ని అమరావతి ప్రాంతంలో తిప్పడం కంటే అవకాశం ఉంటే జల రవాణా ద్వారా కూడా అమరావతి ప్రాంతంలోకి ఇసుక తరలించేందుకు కావాల్సినటువంటి ప్రణాళికను సిద్ధం చేయాలని ప్రభుత్వం అధికారులకి కొన్ని సూచనలు చేసింది. సో ప్రాథమికంగా అంటే కృష్ణానదిలో నుంచి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందా, లేదంటే మామూలు ఉపరితల రవాణా ద్వారానే తీసుకెళ్లాల్సి ఉంటుందా అనే దానిపైన అధ్యయనం చేస్తారు. ప్రధానంగా బాపట్ల, గుంటూరు, అటు పల్నాడు ఈ 3 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి ఇసుక రీచ్ల పైన రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అక్కడ కొంత సీలింగ్ యాక్టివిటీ కూడా అమలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇష్టారాజ్యంగా ఇసుక తరలింపుకి అనుమతి ఇచ్చేటువంటి అవకాశాలు ఉండకపోవచ్చు. రాబోయేటువంటి రోజుల్లో ఇసుక రవాణా పైన కూడా కొన్ని నియంత్రణలను అమలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. అమరావతిలో హెక్టిక్ యాక్టివిటీ అంటే నిర్మాణ ప్రక్రియ వేగంగా ముందుకు జరిగేటువంటి సందర్భంలో కనీసం 30,000 మంది కార్మికులు అక్కడ పనిచేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే చాలా చోట్ల యాక్టివిటీ ఎక్కడెక్కడ ప్యాకేజీలుగా పనులు అప్పగించారో అక్కడ యాక్టివిటీ మొదలైంది. అక్కడ చేయాల్సినటువంటి ఒక విధంగా చెప్పాలంటే ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నట్టుగా మనం చూడాలి. ఆల్రెడీ యాక్చువల్ ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యే వరకు కావాల్సినటువంటి కనీస వసతుల కల్పన, మిగతా పనులు వీటిపైన అందరూ ఫోకస్ పెట్టారు. అందుకే ప్రధానంగా మున్సిపల్ శాఖ మంత్రి ప్రత్యేక పర్యటన చేశారు. ఆయా ప్రాంతాల్లో నిర్మాణం జరిగేటువంటి ప్రాంతాలన్నింటిలో ఉన్నటువంటి అవసరాలని అత్యవసరంగా తీసుకోవాల్సినటువంటి చర్యల్ని వీటిపైన సిఆర్డీఏ కమిషనర్తో సహా సిఆర్డీఏ అధికారులకి మార్గదర్శనం చేశారు. ఇక ఇసుక రీచ్ల పైన ఫోకస్ పెట్టడం ఒకటి చాలా సీరియస్గా ప్రభుత్వం కన్సిడర్ చేస్తుంది. 2 కోట్ల టన్నుల ఇసుక అవసరమవుతున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనేటువంటి ప్రణాళికను కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. దశల వారీగా ఇసుక అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేయడం పైన ఇప్పుడు ఫోకస్ అంతా ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.